హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మన ఆర్డిఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు రవ్వ దోశలు వేసుకోబోతున్నాము. దానికి కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ, రైస్ ఫ్లోర్, అదే మన బియ్యం పిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇదేమో క్యారెట్ తురుముకుని పెట్టుకున్నాను, అల్లం ముక్కలు, జీలకర్ర. మనకు కావలసిన పదార్థాలు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కర్డ్, ఇది ఒక గ్లాస్కి ఒక అర గ్లాస్ పెరుగు. ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక గ్లాస్ బియ్యం పిండి, అదే గ్లాస్తో బొంబాయి రవ్వ, ఒక అర గ్లాస్ పెరుగు, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, క్యారెట్ తురుము మొత్తం అన్నీ కలుపుకొని దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఈ పిండిలో కలిపేసేసుకోవాలి. మొత్తం చక్కగా కలిపేసుకొని దీనికి సరిపడా వాటర్ పోసుకొని ఈ రవ్వ దోశలకు పిండి కలిపేసుకుందాం. వాటర్ ఎక్కువ పడుతుంది. ఇలా మొత్తం రవ్వ దోశలకి కావాల్సిన పిండి కలిపేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకుని దీని మీద మూత పెట్టేసేసి మనకు కావలసిన రవ్వ దోశలకి ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసేసుకున్నాము. దీన్ని మూత పెట్టేసి ఒక 1 అవర్ దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము. తర్వాత మనం రవ్వ దోశలు వేసేసుకోవచ్చు. 1 అవర్ నానబెట్టిన తర్వాత మన రవ్వ దోశలకి బ్యాటర్ ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం నానిపోయింది. బొంబాయి రవ్వ, బియ్య పిండిని కొంచెం వాటర్ పోసుకోవాలి. రవ్వ దోశలకి వాటర్ ఎక్కువే పడుతుంది. ఇది మొత్తం కలిపేసుకుందాము. మొత్తం అన్నీ కలిపేసుకుని మనం సాల్ట్ చెక్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ పడుతుంది, వాటర్ పోస్తున్నాం కదా. ప్యాన్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మన పిండి శుభ్రంగా కలుపుకొని వేడి వేడి పెనం మీద పోసేసుకోవడమే ఫ్రెండ్స్. రౌండ్గా పోసేసుకున్నాం పేరు. ఇలా రౌండ్గా పోసేసుకోవాలి. దీనిపై కొంచెం ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది రవ్వ దోశలకి. వేగనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకటి ఇది తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకోటి వేసుకుందాం. ఇంకోటి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది వాటర్ పోసుకుంటూ ఉండాలి. పిండి గట్టిపడిపోతూ ఉంటుంది. ఇది బొంబాయి రవ్వ కదా,
సో మనం మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం ఆయిల్ పోసుకుందాం. దీన్ని వేగనిద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. రెండో పక్కకి టర్న్ చేస్తున్నాను. వేడివేడిగా మన రవ్వ దోశలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. దానికి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. మనకి కొత్తిమీర టమాటా పచ్చడి కూడా బాగుంటుంది. దేంతో సర్వ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.